ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు తాను మీడియా సమావేశం నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు. గత కొన్ని సెషన్స్ నుంచి కూడా ఇదే కంటిన్యూ అవుతూ ఉంది. కారణం ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తే హక్కుగా శాసనసభలో మాట్లాడే టైం వస్తుంది. సో అటువంటిప్పుడు మాకు ఇవ్వాల్సిన టైం ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ ప్రజా సమస్యలను లేవనెత్తగలుగుతాం. కానీ వీళ్ళు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు కాబట్టి అక్కడికి వెళ్ళినా కూడా మేము ఎక్కువ అంశాలను ఎక్కువసేపు మాట్లాడి ఎక్కువ అంశాలను ప్రస్తావించలేం కాబట్టి మీడియా సమావేశం నిర్వహిస్తాను అని చెప్పి ఆయన ముందే చెప్పారు. ఈ క్రమంలో ఈరోజు అసెంబ్లీ సమావేశాలు లాస్ట్ డే. సో జగన్ గారు మీడియాతో మాట్లాడబోతూ ఉన్నారు. ప్రధానంగా 2 అంశాలు ఉండొచ్చు. ఒకటి డిఎస్సికి సంబంధించింది, 2 బీసీ రిజర్వేషన్లకు సంబంధించి. డిఎస్సిలో నారా లోకేష్ గారి ప్రకటన ఎన్నో ప్రశ్నలు మరిన్ని అనుమానాలను లేవనెత్తిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మళ్ళీ ఆ అంశాన్ని ప్రధానంగా సభలో చంద్రబాబు గారు లోకేష్ గారు మాట్లాడిన ఆ ప్రకటనలకు ఆ మాటలకు డెఫినెట్లీ మరింత క్లియర్గా జగన్ గారు అయితే కౌంటర్ చేయబోతూ ఉన్నారు. అండ్ బీసీ రిజర్వేషన్ల మీద కూడా ఇప్పుడు ఈ బీసీ రిజర్వేషన్లో చిత్తశుద్ధి ఎంత ఉంది, అసలు బీసీలకు ఎవరు మేలు చేశారు, ఎవరి హయాంలో న్యాయం జరిగింది, ఈ అన్ని అంశాలను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించబోతున్నారు. ప్రధానంగా ఈ 2 అంశాలే ఉండొచ్చు. అండ్ మొన్న ఎస్ఐల కారులోనే గంజాయి దొరికింది కాబట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలు, మద్యము అండ్ రాజమండ్రిలో మద్యం తాగి మెడికో ప్రియాంకను గుద్ది చంపేశారు కాబట్టి కారుతో ఆ అంశాన్ని, పోలీసుల కారులో గంజాయి దొరికిన అంశాన్ని ప్రస్తావించుకుంటూ లిక్కరు గంజాయి ఎట్లా విచ్చలవిడిగా పెరిగిపోతుంది, ఈ అంశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించవచ్చు. సో నారా లోకేష్ గారు కూడా నెక్స్ట్ మీడియా సమావేశానికి సిద్ధమైతే బెటర్ ఏమో. ఎందుకంటే నిన్న కూడా ట్వీట్ చేశారు, జగన్ గారికి నేను ఛాలెంజ్ విసిరా, డిఎస్సి మీద చర్చిద్దాం, మీ ఇంటికి రమ్మంటావా, ప్లేస్ నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా, ఈ విధంగా లోకేష్ గారి ట్వీట్ కూడా ఉంది. ఇక్కడికి పోవడం ఎందుకు, అక్కడ శాసన మండలి లేకపోయచ్చు, అవకాశము లేదంటున్నారు లోకేష్ గారు, వెళ్ళి అక్కడ చర్చించడం లేదు. అప్పుడు ఇంకెందుకు ఈరోజు జగన్ గారు మీడియా సమావేశం పెట్టి డిఎస్సి గురించి ఖచ్చితంగా మాట్లాడతారు. ఒక్క అంశం కూడా డీవియేట్ అవ్వకుండా జగన్ గారి మీడియా సమావేశాన్ని అవసరమైతే పక్కన పెట్టుకొని ప్లే చేసుకుంటూ లోకేష్ గారు పాయింట్ టు పాయింట్ దానికి డిబేట్ చేస్తే సరిపోతుంది. వెరీ సింపుల్. జగన్ గారి ప్రసంగాన్ని పక్కన పెట్టుకొని ప్లే చేసుకుంటూ ప్లే చేయాలి, ఆపాలి, లోకేష్ గారు కౌంటర్ ఇవ్వాలి, ప్లే చేయాలి, ఆపాలి, లోకేష్ గారు కౌంటర్ ఇవ్వాలి. ఇంతకు మించిన ఇంకేం కావాలి? సో ఈ పని చేస్తే బెటర్ ఏమో మరి లోకేష్ గారు.